ప్రభువైన యేసు నామములో చేరువచ్చిన మీకు వందనాలు సమర్పిస్తున్నాను. నేటి నుండి బైబిల్లో నుండి కుటుంబాలు అనే అంశాన్ని చదవబోతున్నాం. కుటుంబాల్లో ఉండే సమస్యలు ఎలాగుంటాయి, కుటుంబాలు ఎలాగో తీర్చిదిద్దబడాలి అనే సందేశాన్ని బైబిల్లో నుంచి మనం ఆలోచన చేయబోతుంటాం. మొట్టమొదటిగా ఏదైనా వనంలో ఒక కుటుంబం ప్రారంభమైన కుటుంబం. వాస్తవ సమాచారం 2వ అధ్యాయము 18వ వచనంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు తలంచి వాని కొరకు సాటైన సహాయము చేయాలని ఉద్దేశించిన వాడై ఒక అద్భుతమైన సృష్టిని తయారు చేశాడు. మొట్టమొదటి ఆపరేషన్ దేవుడు చేశాడు. ఆపరేషన్ చేసి మత్తిచ్చి గాఢ నిద్ర కలుగు చేసి ఆపరేషన్ చేసి ఎముక తీసి దాన్ని పూర్తి చేసి ఒక స్త్రీని నిర్మాణం చేశాడు. స్త్రీని నిర్మాణం చేసి పరమందు దేవుడే మొదటి వివాహకర్త, మొదటి వివాహం చేసిన వాడు దేవుడు. ఆ మొదటి ఆయన చేసిన వివాహం సందేశమే మనుషులు మాట్లాడుతుంటారు మాటికి. గ్రంథంలో రాబడి ఉంది 2వ అధ్యాయంలో. మరియు దేవుడే యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటైన సహాయము వాని కొరకు చేయదును అనుకోలేము. దేవుడు యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును 21వ వచ్చింది. అప్పుడు దేవుడైన ఆదాము ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కట ముఖంలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తన ఆదాము నుండి తీసిన ప్రక్కట ముఖలకు స్త్రీగాను నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఎట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నారిలో తీయబడేది కదా నారే అనబడ్డాను. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్య హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరు అయితే కుటుంబంలో ఆరంభించిన వాడు జాయింట్ ఫ్యామిలీని ఏర్పాటు చేయాల. బైబిల్ ప్రకారం జాయింట్ ఫ్యామిలీ లేదు. ఏం చెప్పాడు అంటే కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమై ఉందురు. కాబట్టి జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో దేవుడు నిర్మాణం చేయాలి. కుటుంబాన్ని నిర్మాణం ఉద్దేశించలేదు, సంకల్పించలేదు. విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమై ఉందురు. ఆ పిల్లడు ఒక ఇంటోని చేయాలంటే అర్థం ఏంటి? ఇంటోని చేయమంటారు. ఇంటోని చేయమంటే అర్థం ఏంటి? ఇంకొక ఇంటోని చేయమని అర్థం మామూలు. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటులో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లేదు. వాస్తవంగా విడిచి తన భార్యను హత్తుకున్న వారిద్దరు ఏక శరీరమై ఉందురు. ఇది సిస్టమ్. దీనిలో ప్రత్యేకించి పురుషుడు ఇంటి యజమాని
పురుషుడు పోషకుడు, పురుషుడు సంరక్షకుడు, పురుషుడు నాయకుడు. ఏలిక. దేవుడు ఇలాంటి ఏర్పాట్లు చేశాడు. ప్రత్యేకించి పురుష నాయకత్వాన్ని సంకల్పించాడు కుటుంబానికి. పరమదేవుడు ఏం చేశాడు అంటే, ఏదైనా తోటలో ఉండవలసిన వాతావరణాన్ని గురించి మాట్లాడాడు. వాతావరణం గురించి మాట్లాడినప్పుడు ఏం చేశాడు అంటే, ఆదాం దగ్గరకు వచ్చి హవ్వ నిర్మాణం చేయబడక మునిపే ఆమె లేదు. హవ్వ లేనప్పుడు ఆదాముకు దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు. 17వ వచనంలో, 2వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నాడు అంటే, మంచి చెడ్డల తెలివిన వృక్ష ఫలముని తినకూడదు, నీవు వాటిని తినదినమన నిశ్చయముగా చచ్చదు అని చెప్పేశాడు. హవ్వతల్లికి చెప్పలేదు ఈ సమాచారం. ఆదాముకు మాత్రమే చెప్పిన ఈ సమాచారము హవ్వకు కూడా వర్తిస్తుంది అనేది న్యాయం జరిగే కుటుంబ జీవిత వ్యవస్థలో ఉండే పరిస్థితి. కాబట్టి 3వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏం జరిగిందంటే, అపవాది ప్రవేశించాడు లోనికి. ప్రవేశించి నేరుగా స్త్రీ దగ్గరకు వచ్చాడు. దానికి ముందు పురుషుని దగ్గర ప్రయత్నం చేశాడు, అయిపోయాడు, కుదరలా. నాకెలా తెలుసు అంటారా? 1 తిమోతి 2వ అధ్యాయంలో ఈ సమాచారం రాబడింది. 13వ వచనం నుండి, 1 తిమోతి 2వ అధ్యాయము 13వ వచనం నుండి జరిగిన కార్యక్రమం తెలియబడుతుంది. మొదట ఆదామును తరువాత హవ్వయు నిర్మింపబడ్డారా, మరియు ఆదాము మోసపరచబడలేదు. అంటే అర్థం ఏంటి? అది సమాచారం. ఆదాము మోసపరచబడలేదు, కానీ అంటే మోసపరచడానికి చూశాడు అన్నమాట. మోసం చేసేది అపవాది కార్యక్రమం. 2 కొరింథీ 11వ అధ్యాయం 2-3 వచనాలు రాబడి. 2 కొరింథీ 11వ అధ్యాయం 2-3 వచనాలు రాబడి చదువుతాం. దేవాసక్తితో మీరు ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రాలైన కన్యకనుగా ఒక్కనే పురుషునికి అనగా క్రీస్తుకు దానం చేయమని మిమ్మల్ని ప్రధానము చేస్తుంది. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. కుయుక్తి చేత హవ్వను మోసపరిచాడు, ఆదాము మోసపరచబడలేదు. ఆదాము మోసపరచబడలేదు కానీ హవ్వ మోసపరచబడి అనే కాబట్టి సమాచారం. ఆదాం దగ్గర ట్రై చేసిన కుదరలా. హవ్వ ద్వారా ఆదామును పడగొట్టడానికి అపవాది పూనుకున్నాడు. ఈ కార్యక్రమం జాగ్రత్తగా ఆలోచించాల్సిన సమాచారం ఉంది. పురుషులు జ్ఞానైన సొలొమోను పడగొట్టబడ్డాడు. తన భార్యల మాట విని మన మహాబలిష్ఠుడైన సంసోను పడగొట్టబడ్డాడు భార్య ఢిల్లీలో మాట విని. అందువలన స్త్రీ ద్వారా పురుషుని పడగొట్టడం అనేది అపవాది చర్యలో ఒక భాగమై ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆదాము మోసపరచబడలేదు కానీ హవ్వ మోసపరచబడి అపరాధంలో పడెను. మొదటి రాజులు 11వ అధ్యాయము 4-5 వచనాలు రాబడింది. మొదటి రాజులు 11వ అధ్యాయం 4-5 వచనాల్లో ఇలా రాబడి. చదువుతాం గ్రంథం తీసి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును తిప్పగా. ఎవరు చెప్పారా సమాచారం? పరమదేవుడు మాట్లాడుతున్నాడు. తన భార్యలు తన హృదయాన్ని ఇతర దేవతల తట్టు తిప్పగా భ్రష్టుడైపోయాడు. జరిగిన కార్యక్రమాలు అందువలన ఏం జరుగుతుందంటే, సర్పము తన కీర్తి చేత హవ్వను మోసపరిచినట్టు
ఆదాం దగ్గర ట్రై చేశాడు, నెక్స్ట్ ఆదాం దగ్గర ట్రై చేశాడు. యోబు గ్రంథం 33వ అధ్యాయంలో 32, 33 వచ్చిన చదువుతాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 33, 30 ఎలా వచ్చిన 31, 30 తప్పు చెప్పేశాను. 31, 33. ఆదాము చేసినట్లు దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి విడిచిపెట్టుకున్న మాట, కుటుంబ తిరస్కారానికి జడిసి ఆదాము నేను మౌనముగా నుండి పాపం చేశాడు అంటున్నాడు. కుటుంబ తిరస్కారాన్ని జడిసి పాపం చేయడానికి జరిగింది. కాబట్టి మరి కుటుంబ తిరస్కారం అంటే భార్య తిరస్కరించింది. ఇంకెవరున్నారు? భార్య తప్ప ఇంకెవరు లేరు. ఆదాము తిరస్కరిస్తుందేమో అనే ఉద్దేశంతో పాపం చేసి దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అందువల్ల జాగ్రత్త గుర్తుపెట్టుకున్న విశేషమైన సమాచారం ఏమంటే, కుటుంబంలో స్త్రీ ద్వారా కలతలు వస్తాయి. దయతో నన్ను క్షమించండి. గ్రంథం ఎలాగంటుంది? నేనేం చెప్పేది దానికి నేనేం చెప్పలేదు. గ్రంథం అంటున్న మాట్లేదు కదా. అబ్రహాం జీవితంలో అబ్రహాం కుటుంబంలో స్త్రీ ద్వారా కలతలు వచ్చాయి. శారా తల్లి ఉత్తమురాలు. తనకున్న సమస్య ఒక్కటే సమస్య, సౌందర్యము. ఎంత సౌందర్యవంతురాలంటే ఎక్కడ పోయినా కూడా ఆమెను సౌందర్యాన్ని ప్రశంసిస్తూ ఉంటారు. రాజులు ఎదురు ప్రశంసిస్తూ ఉంటారు. రాజులకు ఆశ కనుక ఆమెను తీసుకొచ్చేస్తుంటారు. ఇలాంటి భయంకరమైన కార్యక్రమం జరిగేది. 2 సార్లు జరిగిన చరిత్రలో గ్రంథంలో రాయబడినట్టు. మొదటిది 12వ అధ్యాయంలో ఐగుప్తు రాజు ఆమె సౌందర్యాన్ని చూసి విడిపోయినప్పుడు తీసుకొచ్చాడంట. అంతే సమాచారం గ్రంథంలో రాబడి. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవంతియు చూసి ఫరో యొక్క అధిపతులు ఆమె చూసి ఆమె పొగడిని కనుక స్త్రీ ఫరో ఇంటికి వదిలిపెట్టేసింది. నెక్స్ట్ దేవుడు జోక్యం పెంచుకొని సమస్య పరిష్కరించే జాగ్రత్త ఫరో అన్నాడు. జాగ్రత్త, ఆమె ఒకని భార్య, ఏం చేయడానికి వీలుండదు అని చెప్పేసి భయంకరంగా వార్నింగ్ ఇచ్చి తీసుకొచ్చేసాడు. పరమదేవుడిని బయట తీసుకొచ్చాడు. రెండవసారి గెరారు రాజు 20వ అధ్యాయంలో ఈ సమాచారం మరోసారి జరిగింది. స్త్రీ యొక్క సౌందర్యము సమస్య కాదు, వాస్తవానికి అది సమస్య కాదు. శారా తల్లి చేసే సమస్య ఏంటంటే 16వ అధ్యాయంలో తప్పు చేసింది శారా. వాస్తవానికి దాదాపు 76 సంవత్సరాల వయసులో ఉంటుంది దాదాపుగా. ఓర్చుకోలేకపోయింది. దేవుడు వాగ్దానం చేశాడు, నీకు సంతానం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇస్తానని దేవుడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాము నిరీక్షించి ఓర్చుకుని ఉంటున్నాడు. శారా తల్లి ఓర్చుకోలేకపోయింది. ఏం చేసిందంటే తప్పు చేసింది. ఆమె చేసిన తప్పు ఏంటంటే 16వ అధ్యాయంలో ఆదికాండం
అబ్రహాము భార్య అయిన శారై అతనికి పిల్లలు కనలేదు. పిల్లలు కనలేదు. ఆమెకు హగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలుగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము శారయి మాట వినను. సమస్య ఏర్పడింది అక్కడ. స్త్రీ సమస్య, కుటుంబ సమస్యను తీసుకొచ్చింది స్త్రీ. ఈ శారంగా గర్భంగా వెళ్ళగలిగిపోతే వచ్చిన నష్టం ఏంటి? దేవుడు ఇస్తానన్నాడు కదా. దేవుని మాట నమ్మలేవు కాబట్టి దేవుని మాటకు విరోధంగా తన కోరికను తీర్చుకోవాలనే ఆలోచన కలిగి చేసిన తప్పేది భయంకరమైన తప్పు. మేలు జరిగిందంటే మేలు జరగల. ఏముందంటే ఈ హాగరు గర్భవతి అయినప్పుడు శారా నీచురాలుగా కనబడిందంట. చదువు మాటలు అక్కడ నీచురాలుగా కనబడిన మాటలు. అతను అగురుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యను. తన గర్భవతి తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది అయిపోయింది. నువ్వు చేసుకున్న పని అయితే నీకు ఇంకెవరు ఎవరు చేయాల. అది మేలు కలుగుతుంది అనుకుంటే నీకు కీడైపోయింది, నీచురాలు అయిపోయింది. శారా నీచురాలు అయిపోయింది. అప్పుడు నేను కన్నాను, నేను ఆయనకి బిడ్డను కన్నాను, నువ్వు కనలేకపోయావు అని చెప్పని నీచురాలు అయిపోయింది. అందించడాలు అయిపోతే ఏం జరిగిందంటే ఏమైనా బాధ పెట్టడానికి ప్రారంభించింది. పారిపోయింది. హాగరు పారిపోయింది. పారిపోతే దేవతలు దర్శనం ఇచ్చి బయట తిరిగి వెళ్ళిపో, నీ దాసి యజమాని రానికి లోబడి ఉండు, భయభక్తులతో లోబడి ఉండు అని చెప్పని వార్నింగ్ ఇచ్చి దేవతలతో తిరిగి ఇంటికి పంపించేసింది. హాగరు తిరిగి ఇంటికి వచ్చేసింది. జీవితం కొనసాగుతుంది. హాగరుకు బిడ్డ కంటే కలిగాడు ఇష్మాయేల్. పెద్దోడవుతున్నాడు. అబ్రహాముకు 99 ఏళ్ళు వచ్చాయి. 99 ఏళ్ళు వచ్చిన తర్వాత పరమదేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. నేను మీదకి వస్తాను అన్నాడు. మీదకి వస్తాను, శారా బిడ్డను కట్టది అన్నాడు. 18వ అధ్యాయంలో 3 మనుషులు అబ్రహాం దగ్గర ఇంటికి వచ్చారు. ఆతిథ్యం జరిగించాడు. ఒక సమాచారం అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు సమాచారం చెప్పాడు. మీదకి శారా గర్భవతి బిడ్డను కట్టది అంటే ఆమెకు నవ్వేసింది. నవ్వితే పట్టుకున్నారు వాళ్ళు. మా మామూలు వాడు కాదు, వచ్చిన వాడు దేవదత్తుడు. పట్టుకుని ఎవరైనా శారా నవ్వలేదన్నాడు. అయ్యా నేను నవ్వలేదు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అడిగేశాడు. అయిపోయిన కార్యక్రమం. మనుషుడికి అదే సమయానికి శారా గర్భవతి. 90 ఏళ్ల ముసలిది గర్భవతి. బిడ్డను కంది. ఇస్సాకు అని పేరు పెట్టేశారు. దీనికి ముందు పరమదేవుడు 17వ అధ్యాయంలో ఏం చేశాడు అంటే అబ్రహాం యొక్క సంతానం ఎవరు అంటానికి స్థిరపరిచిన కార్యక్రమం. దేవుడు అబ్రహాములకు దర్శనం ఇచ్చి 7వ వచనంలో రాబడు, 17వ అధ్యాయం 7వ వచనంలో రాబడింది. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచుదును. నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశీ అన్న దేశమును అనగా దేశమంతటిని ఇస్తాను, వారికి దేవుడినై ఉండునని అతనితో చెప్పెను. 12వ వచనంలో 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంత పుట్టినవాడే 8 దినముల వయసు కలిగిన వాడు సున్నతి చేయబడాలి. అది నిబంధన సమాచారం. అబ్రహాం సంతానంగా స్థిరపరచబడటానికి 8వ రోజు
పుట్టిన 8వ పసికందుకు సున్నతి చేయాలి. 8 రోజులు సున్నతి చేయాలి. అలా సున్నతి చేయబడ్డవాడు సంతానమై ఉంటాడని దేవుడు స్థిరపరిచేశాడు. కానీ ఇష్మాయేలు